రోజు పూజలు చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇత్తడి అలాగే రాగి సామాన్లని సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే క్లీన్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తాను, ఒక్కసారి ట్రై చేయండి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ అయితే శనగపిండి వేసుకోండి. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చింతపండును అయితే నేను ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ చింతపండు గుజ్జునంతా పిసికేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. కొంచెం వాటరే వేసుకోండి, ఎక్కువగా వేసారనుకోండి జావ అయిపోతే అసలు పర్ఫెక్ట్ గా రావన్నమాట క్లీన్ చేయడానికి. అందుకని చింతపండు రసం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని రాగి చెంబులు అలాగే ఇత్తడి ప్లేట్లు, చెంబులు, గ్లాసులు ఇట్లా అన్ని మనకు పూజకు కావాల్సినవి మన దగ్గర ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో సింపుల్ గా. పీతాంబరి వాడటానికైతే అందరు ఎక్కువగా ఇష్టపడరు కదా కెమికల్ అని చెప్పి, ఇట్లాగ సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, నేను డైరెక్ట్గా లైవ్లో క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. దీపరాజుని కుందులు అయితే కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయని చెప్పి 1 అవర్ అట్లా ఉంచిన తర్వాత అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా షైన్ అవుతా మెరుస్తాయి. చూసారు కదా ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలాగుందో. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకి మంచి పరిష్కారం తెలుసుకోండి. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. భార్య భర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురువు గారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766.